కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయోధ్యలో రామ మందిరం, భవ్య రామ మందిరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. అలానే ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి రైల్వే స్టేషన్ కూడా సంసిద్ధం అవుతుంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆంధ్ర వైపు ఎందుకు రావడం లేదనేటువంటి ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. అయోధ్యలో రామ మందిరం అనేది ఒక కళ, ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అయితే అది ఒక లక్ష్యంగా మారిపోయినటువంటి అంశం. ఇప్పుడు సాకారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. మీరు పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రత్యేక హోదా గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముఖ్యమైనటువంటి నేతలు అందరి ముందర కూడా ఆ సమస్యను విన్నవించారు. అది ఏంటి పరిస్థితి? అయోధ్యలో జరుగుతున్నంత వేగంగా నిర్ణయాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఆంధ్రప్రదేశ్కి దక్కడం లేదు అనేటువంటి ఆవేదన ఎందుకు వస్తుంది? అంటే రెండింటికి పోలిక ఎట్లా ఉన్నా డిఫరెంట్గా ఉన్నా ఒకటి మాత్రం చెప్పాలండి, అది బీజేపీ కళ. అద్వానీ గారు ఆ రోజు మురళీ మనోహర్ జోషి గారు చూసుకుని వాళ్ళు నేరంలో కూడా ఉన్నారని చెప్పి కేసులు నడుస్తున్నాయి. 96 సంవత్సరాలు వార్తలు వచ్చినాయి. వారు రాకుండా ఉంటే మంచిదని కూడా మీరు సందేశం పంపించినట్టు వార్తలు వచ్చినాయి. ఇవాళ ఉత్తర భారతాన శ్రీరాముల వారికి ఆయన రామ జన్మభూమి అనే దాని మీద గుడి కట్టడానికి, సమస్యను పరిష్కరించడానికి మనం స్వాగతించాలి. అయితే రావణకృష్ణ రగులుతూ ఉండేదాన్ని ఒక సమస్యను పరిష్కరించారు. దాన్ని ఎన్నికల సమస్యగా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కృష్ణ జన్మస్థానం అంటారు, మళ్ళీ దాన్ని ఎన్నికలుగా తీసుకెళ్తూ ఉంటారు. ఎన్నికలకు వాడుకుంటానికి పనిచేసి మాత్రం ఖండిద్దాం. శ్రీరామచంద్రమూర్తి మీద ఎవరికి కాపీరైట్ లేదు, కానీ కాపీరైట్ తీసుకున్నట్టు ఒక పార్టీ వాళ్ళు వ్యవస్థను చూసారు. అది బాధాకరం. మాకు మా ఆంధ్రప్రదేశ్ నుంచి అండి ఎవరు నాకు తెలిసి 99.9% మంది ఎవరో అయోధ్య వెళ్ళలేదు. మాకు భద్రాచలం శ్రీరాముడు సరిపోతుంది. మాకు భద్రాచలం శ్రీరాముడు మా అంటే అందరికన్నా మేమందరం కూడా గమనించేది అంటే ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద పండితోత్వం ఉన్నారు. ఆర్య బ్యాచ్. మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదంటే ఒప్పుకోరండి. ఎందుకంటే పురాణాలు రాసి లేకపోతే మాత్రాన మా సాయిబాబా అసలు ఎవరు లేరంట, మనిషే కాదంట. వాళ్ళకు పాల్గొట్టండి విగ్రహాలను కూడా పిలిపించారు కదండి ఉత్తర భారతీయ పెద్దవాళ్ళు. ద్వారకా అలాగే పెద్ద వాళ్ళు చాలామంది ఇచ్చారు. నేను అలాగే అయ్యప్ప స్వామి అసలు వీళ్ళు ఎవరని చెప్పడానికి. మా దక్షిణాదికున్న విలక్షణ సంస్కృతిని, మా దేవుళ్ళని మేము కొలిసే శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే ఊరుకోవాల్సిన పని లేదు. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పౌడుకోమనండి. మా అక్కడి నుంచి వచ్చారు, మా ప్రాంతంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కర్ణాటక వాళ్ళని కోతుల కింద, దక్షిణాది వాళ్ళని రాక్షసుల కింద చూపించిన వాళ్ళు చూపించుకోమని బాధలేదు. కానీ మీరు అన్నది అభివృద్ధి ప్రయాణం మీద ఒకటి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా, వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా హామీ ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి కాదు, అభ్యర్థిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి మేరకు ఢిల్లీ మే బితావో అది వేయండి మీరు ఒకసారి వీడియో. నన్ను మీరు ఢిల్లీలో కూర్చోబెడితే మీరు ఇప్పుడు దానికి ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పి మాట్లాడి హామీ ఇచ్చిన పెద్ద మనిషి హామీని తుంగలో తిక్కి నమ్మక ద్రోహం ఏమంచనా చేశారు. ప్రతి బడ్జెట్లోనూ విభజన హామీలు ఇవ్వటం పక్కన పెట్టండి, ఇవ్వకపోయిన ప్రతి బడ్జెట్లో నమ్మక ద్రోహం ఏమంచన చేశారు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కూడా. ఇవాళ ద్వారకా కన్వెన్షన్ సెంటర్ని, కన్వెన్షన్ సెంటర్కి 25,400 కోట్ల రూపాయల బడ్జెట్ అప్రూవ్ చేసి పని చేపిస్తున్నారు. 25,400 కోట్లు. ఆంధ్ర అమరావతికి నెత్తి మీద మీరు ఎప్పుడన్నా నిజంగా నేను ఆ నీళ్లు కనుక తాగిపిస్తే వాళ్ళిద్దరూ నేను తాగిపించకూడదు, ఎందుకంటే వాళ్ళు లాంగ్లీ వర్దిల్లాలని కోరుకుంటాను. మోడీ గారు, అమిత్ షా గారు క్లీన్ చేయకుండా ఆ యమునా నీళ్ళు తాగమని ఇంతంతో నేను చాలాసార్లు వెళ్తూ ఉంటాను. గజాబాద్ వెళ్తా, అది దాటుతూ ఉంటే నొరగతో భయంకరం ఉండదు. ఆ యమునా నీళ్ళు పట్టుకొచ్చి మా మొహాన్ని కొట్టారని చిలకరిచ్చారు. ఆ మట్టి అంట పార్లమెంట్ హామీలను అమలు చేస్తే ఆ మట్టి కాదు, కానీ ఆ పార్లమెంట్నే మోసం చేసిన మట్టి వీళ్ళు. పార్లమెంట్ హామీలు చేస్తే ఆ పార్లమెంటు మాకు ప్రజాస్వామ్య దేవాలయం నమస్కారం పెట్టుకుంటాం. ఆ మట్టిని మా నోట్లో కొట్టారు తీసుకొచ్చిండు. ఇవాళ మమ్మల్ని పక్కన పెట్టి. కానీ ఇప్పుడు ఒకటి, అయోధ్యకి సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళనంత త్వరగా మందిరాన్ని నిర్మిస్తా ఉన్నారు. అది సాకారం దాదాపు రెండు సంవత్సరాల లోపే మొత్తం అంతా కూడా సాకారం అయింది. ఆ డెవలప్మెంట్ మోడల్ కూడా కనిపిస్తుంది. 3 కార్యక్రమాలు వాళ్ళు ప్రయత్నించారు. ఒకటి యూనిఫార్మ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 తీశారు. నేను సరే ఇవాళ కూడా చెప్తున్నానని దాంట్లో కొంత హక్కులు వాళ్ళకి వాల్సిందని తీసిన దాన్ని సమర్థించేవాడిని. నేను హిందూగానే కాదు, ఈ దేశ పౌరుడిగా డెఫినెట్గా వాళ్ళకి కొన్ని ప్రత్యేక రక్షణలు ఇచ్చారు. 371D కూడా ఉండదు, మా సుప్రీంకోర్టు సమర్థించింది దాన్ని. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 371D ఉంది, ఈ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి. మిగతా అస్సాం కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా కొన్ని హక్కులు అది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేటట్టు ఉంటుంది, దాన్ని సపోర్ట్ చేద్దాం. కానీ మొత్తం వాళ్ళని ఒక దుర్మార్గం చిత్రీకరించాలని వ్యతిరేకిద్దాం. అలాగే అయోధ్య రామ మందిరం కట్టడాన్ని స్వాగతిద్దాం. అబ్సల్యూట్లీ. ఎందుకండి నేను హిందువుగాని కాదు, ఒక భారతపౌరుడిగా ఆ సమస్య పరిష్కారం అయింది, సంతోషించేవాళ్ళం ఒకరు. కానీ మొత్తం సెంటిమెంటు ఆ దేవుణ్ణి వాళ్ళ ఖాతాలో వేసుకుని మీకు చూపిస్తాను బాలం. నాకు ఒకటి అడుగుతాను, చెప్పండి. హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య ఉండగా భార్యతో కలిసి పూజ చేయాలి. భారత పార్లమెంట్కి నేను ఎందుకు చెప్తున్నా అంటే బాల సంరక్షకుడు ఎవరండి? దాంట్లో భారత ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేదంటే ప్రధానమంత్రి కానీ అధ్యక్షుడు కూడా పనిచేయదండి. ఎవరుంటారు అక్కడ? పార్లమెంట్ పరం అనుకో, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్, సభాపతి. అంత గొప్ప భవనం కట్టేటప్పుడు రాజ్యసభ చైర్మన్ కానీ వెంకయ్య నాయుడు గారిని పిలిచారా? అవమానాల పాలు చేశారు, షెడ్డుకి పంపించారు. వాళ్ళు నమస్తే 20 సార్లు ఇలా వణుకుతా నమస్కారం పెట్టాయని పైన కూర్చోబెట్టి వాళ్ళు మనం చూస్తే గడగడ వణిపోతున్నారు. వాళ్ళు ఆ రోజు ఎవరు అంటే మహాత్మా గాంధీ అండి, ఈ రోజుని ఒక గౌరవ పదవులు ఉండే పొగిడేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి కూడా 10 ఏళ్ళు పూర్తయిపోతుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపల చేయొచ్చు, టైం లిమిట్ లేదండి. అంటే విభజన హామీల్లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి. కానీ ఇవన్నీ కూడా తొందరగా చేయకుండా దుర్మార్గం చేశారు. ఎంత తొందరగా చేస్తారు మంచిది. కానీ నేను అడుగుతా ఉన్నానండి, సమస్య ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బయలుదేరి మా బాసు దేవాలయం కట్టండి. మా ఆంధ్రప్రదేశ్కి దేవాలయాలు లేకుండా పోయినాయే, మా ఆంధ్రప్రదేశ్కు ప్రజాస్వామ్య దేవాలయం రాజధానికి లేకుండా పోయిందే. దొంగ నాటకాలు ఆడుతున్నారే మీరు, ఇద్దరి మధ్యన తంపులు పెట్టి. సో 3 రాజధానులు ఎన్నికల సమయంలో అయినా కానీ అది ప్రధానమైనటువంటి ఎజెండాలకు వచ్చే అవకాశం ఉందా? విభజన డెఫినెట్గా దానికి అవమాన దీక్ష కన్నా దేనికన్నా సిద్ధపడి మేము చేస్తామండి. ప్రజలు పట్టించుకుంటారని ప్రజల మనసులో ఉంది. కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టారు. ఏంటంటే మోడీ గారు బుల్లెట్ అనేసారు గుజరాత్కి. ఏందండి, ఏం మాడతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? గుజరాతీ భాషలో మాడుతూ ఉంటారు. మోడీ గారు రైల్వే యూనివర్సిటీ పెట్టా తెలుసా? మా గిరిజన యూనివర్సిటీ ఏమైందా మాట్లాడండియా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు. మా మోడీ గారు 4 లక్షల కోట్ల పెట్టుబడి గుజరాత్ తీసుకొచ్చారు కదా. గుజరాత్కి తీసుకొచ్చి ఏమైంది? ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా? మా మోడీ గారు ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ గిఫ్ట్ సిటీకి గుజరాత్కి ఇచ్చేసి 4 లక్షల కోట్ల వ్యాపారం చేయించారు తెలుసా? వీళ్ళు గుజరాత్లో మాట్లాడినా మహారాష్ట్రానికి ఏం చేశారయ్యా? మధ్యలో 4 రోడ్లు వేయడానికి ఏదో మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ రోడ్లకి ఏదో నిధులు ఇచ్చామని చెప్పి గాల్లో పెడుతున్నప్పుడు ఏదో చిన్న చేశారు. 5-10% నేను కాదంటలేదని. చేయాలి కాబట్టి, ఇండియాలో ఉంది కాబట్టి చేశారు. అసలు దాని గురించి మాట్లాడకుండా అందరూ ఈ మధ్యన కాలం బయలుదేరి మా మోడీ గారు గుడి కట్టించారు, మా గుడి కట్టించి కాదని గుడి కట్టించారు, సంతోషం మాకేంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ప్రశ్నించే అవకాశం ఉంటుందా, లేదా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో? నేను చెప్తున్నానండి, రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళు ఎన్నికల్లో ఓట్లు వేసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వంలో అధినేతలుగా వాళ్ళ ఇష్టం. నేను చాలాసార్లు నన్ను ఇప్పుడు కింద కూడా ఈయన ఏ పార్టీ అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను 10 సార్లు చెప్తున్నా, ఇంతకుముందు 20-30 సంవత్సరాలు చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీ నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే, లేదా ఇండిపెండెంట్ అన్నా, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఓటు వేయండి అని చెప్తాను. నాకు పార్టీ ఏంటండి? ఇంకా మీకు అక్కడ ఎవరో జర్నలిస్టో లేదా రిటైర్డ్ జర్నలిస్టో ఉపాధ్యాయుడు, కానీ మీరు ఓటే ఇప్పుడు ఇవాళ గెలుస్తాడు లేదు, మీరు వేస్తే 20% ఓట్లు వేస్తే రేపొద్దున ఈ పార్టీలన్నీ ఈ రౌడీలకో గోండాలకో అందరూ కాదండి, కేసులు ఉన్న వాళ్ళకో అందరినీ అట్లా ఇచ్చిన వాళ్ళు కొంతమందికి ఇవ్వలేదా? వాళ్ళు మానేసి అమ్మో ఆడికి 1000 కోట్లు పెట్టినా ఈ 20% ఓటింగ్ ఉంది కదా, వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఉన్నాళ్ళు మంచి వాళ్ళకి ఇద్దామని రేపు పొద్దున. అంతే తప్ప ఆడి గెలవడు కదా అనే ప్రసక్తి లేకుండా నేను క్రితంసారి కూడా ప్రచారం అనేక సార్లు ప్రచారం చేశాను. నీతి నిజాయితీ నిబద్ధున్న అభ్యర్థికి ఇండిపెండెంట్ కన్నా లేదా పార్టీ కన్నా వేయండి అని చెప్తున్నా కదా. నేను నాకేం పార్టీ వేయండి ఇంకా. కానీ కేంద్రంలో మాత్రం మరొకసారి చెప్తున్నాను, ఈ ఎంపీలు పనికి మాలిన ఎంపీలా కాదా మీరు ఆలోచించుకోండి. బీజేపీ ప్రభుత్వానికి కాదా, కేంద్రంలో గుజరాతీ భాషలు గొడ్డు చాకరీ చేస్తున్నారా లేదా మీరు ప్రశ్నించుకోండి. 36 మంది ఎంపీల్లో ఒకరిద్దరు పక్కన పెట్టండి, ముగ్గురు వీళ్ళు గుజరాతీ పార్టీకి బదిలీ చేస్తున్నారా లేదా మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ కోసం పని చేయకుండా ఇక్కడ కటింగ్లు చేయడానికి వస్తున్నారు లేదా షాపులకి. మీకేం పని? ఆంధ్రప్రదేశ్ భావితరాలకు కావాల్సిన విభజన హామీలు, రాయలసీమ ఉత్తరాంధ్ర నిధుల గురించి ఢిల్లీలో తుతూ మంత్రంగా మాట్లాడకుండా, గళం ఎత్తకుండా, దమ్ముండి పోరాడే చేత కానీ చావ చచ్చిన జాతిగా తెలుగు జాతిని నిలపడం మీరు అవసరమైన వాళ్ళ. అందుకనే చెప్తున్నాను, 25 పార్లమెంట్ స్థానాల్లో మోడీ గారు మోషా గారుల బానిసలుగా ఓటేస్తారా? పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ మీ ఇష్టం. దమ్మున్న తెలుగు జాతి బిడ్డలు ఇంకొకళ్ళు పోటీ చేస్తారు. 25 స్థానాల్లో పోటీ చేయించి ఏర్పాటు చేస్తాం మేము. 25 స్థానాలు, దానికి కాంగ్రెస్ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు,
ఉత్తర భారతీయ జనతా పార్టీ అలయన్స్ అయితే పరోక్ష ప్రతిపత్తి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమంది ఉండొచ్చు, అనేక చిన్న పార్టీలు ఉండొచ్చు. జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన వివి లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీ అవ్వచ్చు, లేదా జయప్రకాష్ నారాయణ గారు ఆయన వెళ్ళిపోవచ్చు బీజేపీకి, వేరే సంగతి కానీ తెలియదు కానీ నాకు ఆయన సంగతి. ఎవరు నిలబడినా మేము ఆహ్వానిస్తాం. జయప్రకాష్ నారాయణ గారు బీజేపీలోకి వెళ్తానని నాకు తెలియదు, ఆయన సంగతి నేను చెప్పలేను. ఊహాతీతం కదండి ఆయన. ఒకప్పుడు మోడీ గారిని పోలిస్తారు, ఒకప్పుడు సరే పొగడుతున్నారు, సబ్జెక్ట్ మీద మాట్లాడచ్చు కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిన దమ్మున్నాడు రావాలి. మమ్మల్ని నేను చెప్తున్నాను, 10 మందిని గెలిచి పంపించండి. స్వతంత్ర వ్యక్తిత్వం దమ్మున్నాడు తెలుగు జాతి బిడ్డలను పంపించండి. ఆ వ్యాపారులు బానిసలకి ఇచ్చారు కదా కొంతమందికి పార్లమెంట్ సీట్లు, అది కాదు. ఎవడైతే 10 మందిని గలగల ఆడించి గడగడలాడించి ఢిల్లీ పాదశాలను ఆడించి మన రాష్ట్రానికి న్యాయం చేయలేదో నేను చెప్తాను, కేసీఆర్లకు రాళ్ళతో కొట్టమని చెప్పి మీరు 10 మందిని గెలిచి పంపించండి. లేదంటే వాళ్ళు ఎలా తిరిగి నేను నిలబడి ఉంటాను. నేను పెన్నుబట్టి నిలబడతానా, గన్నుబట్టి నిలబడతాను తర్వాత సంగతి. ఎన్నికల్లో నిలబడతారా లేదా పార్టీలు? అన్ని పార్టీల తరఫున మోడీ గారి బానిసల వైపు దమ్మున్న ఆత్మగౌరవం ఉన్న అల్లూరి సీతారామరాజు, ఉయ్యాల నరసింహారెడ్డి, కన్నిగండి హనుమంతు, ఆంధ్రకేసరి, కమాండర్ ఇన్ చీఫ్ మాల కన్నమనీయుడు, ఆ పౌరుషాగ్ని దమ్ముండి నరనరన కసున్న తెలుగువాడు బిడ్డ ఒకేపు నిలబడతారు. ప్రజలారా నేను చెప్తున్నాను, ఎలక్షన్స్ ఫిబ్రవరి 2వ అప్పుడే నేను చెప్తున్నా, ప్రయత్నం చేస్తున్నాం. రేపు మీటింగ్ ఉంది, 26వ తారీఖు డిసెంబర్ మీటింగ్ ఉంది, 30వ తారీఖున మా అనేక పక్షాల మీటింగ్ ఉంది, జనవరి 12వ తారీఖున బహిరంగ సభ ఉంది. మోడీ గారి బానిసలను దూరం పెట్టండి. మోడీ గారిని కాదు, గుమా వ్యాపారుల బానిసలను దూరం పెట్టండి. దమ్మున్న తెలుగువాడికి ఓటేయండి. 25 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 10 మందిని జగన్ గారు చెప్పారు కదా, 20 మంది మన 31 ఇచ్చారు కదా. ఏంటి సమావేశం, మీటింగ్ ఎక్కడ ఉంది? మీటింగ్ విజయవాడలో జరగబోతుందండి. అన్ని పక్షాలు మోడీ గారి మా గుమా వ్యాపారుల బానిసలను ఓడించండి. ఆత్మగౌరవం ఉన్న తెలుగు వాళ్ళ బిడ్డగా కసిగా నిలబడి తెలుగు జాతిని గెలిపించుకోండి. లేదంటే ఢిల్లీ పాఠశాల దగ్గర తప్పించేస్తారా, ఏదో నిర్ణయం తీసుకుంటే దాని మీద చర్య నడుస్తుంది. ఎవరొకరు నిలబడతారండి. అందరూ బానిసలే ఉండరు. ఢిల్లీ దగ్గర రాజకీయ పార్టీలు కూడా మీ కూటమిలో కలుపుకుంటారా లేదా చిన్న రాజకీయ పార్టీలతోనే మీరు కూటమి కడతారా? కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీలను కూడా మీ కూటమిలోకి కాదు. వాళ్ళు ఎవరన్నా మోడీ గారి, అమిత్ షా గారి, లేదా గుజరాతీ మార్వాడి వ్యాపారులు పెద్దవాళ్ళ పంచం లేకుండా తెలుగు జాతి పక్షాన్ని నేను నిలబడతాం నిజాయితీగా. వాళ్ళకు వణకం, చికెన్ గున్యా డెంగ్యూ మాకు రాలేదు, మేము నిలబడి ఉంటామని చెప్పి దమ్ము కలేజా ఉన్న మనిషి. నేను అన్న మాటలు ఆ రాజకీయ పార్టీలు కోపం వస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత నా వీడియో వేసుకుని చూడండి. 10 సంవత్సరాల తర్వాత వీడియో మీ దగ్గర దీంట్లో పెట్టుకోండి. వాళ్ళు నాకు ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదండి. వాళ్ళు నిజంగా కనుక అధికారంలోకి వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, 1000 కొబ్బరి. జనతా పార్టీ ఉంది, తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షం. అది కాదండి. అయితే మాత్రం బ్రిటిష్ వాళ్ళు గురించి నేను పోల్చను కానీ, అయితే మాత్రం ఇప్పుడు డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే మహారాష్ట్ర ఏకీకరణ సమితి కర్ణాటకలో నెగ్గింది. అయితే మహారాష్ట్ర ఏకీకరణ సమితి కాకుండా పోతుంది. అది ద్రవిడ మున్నేటి కజ్జం కూడా ఆంధ్రప్రదేశ్లో నెగ్గినా నెగ్గొచ్చు ఆ సీటు. మున్నేటి కజ్జం కాకుండా పోతుందా? ఇండియన్ ముస్లిం లీగ్ ఉంది, అది ముస్లిం లీగ్ పార్టీ కాకుండా పోతుందా? నేను చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ కేవలం ఉత్తర భారతీయ వ్యాపారులు వాళ్ళ కోసం పెట్టిన పార్టీగా అనేక మంది ఇప్పుడు. కానీ నేను ఒక మాట చెప్తాను, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ కాదు ఇది. మహానుభావుడు. ఈరోజు అందరూ దండం పెట్టుకునే వాజ్పేయి గారు జయంతి, ఆయనకు నమస్కారం పెట్టుకుంటాం. ఈ జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో ఒక ఆయన పార్టీకి వ్యతిరేకించడం, వాళ్ళు ప్రస్తుతం ఉన్న వ్యాపారుల చేతిలో చిక్కుపోయిన పార్టీ గురించి మాట్లాడతాం. నిజంగా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలని జరిగేటువంటి సమావేశంలో ఒక ఎజెండా ఇస్తారు రాష్ట్రానికి. రేపొద్దున మా చర్చ ఎజెండా మీద నడుస్తుంది. 30వ తారీఖున అన్ని పక్షాలను పిలుస్తున్నాం. ఎవరైతే కలిసి వస్తారో నేను అనేది ఒకటండి, నిజంగా విభజన హామీలన్నీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, అప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వచ్చింది, నాకు అబ్జెక్షన్ లేదు, నేను మద్దతు ఇస్తానండి. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ సవరించుకుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నీ మద్దతు ఇస్తే నేను ఎంతవరకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళలేదు. ఏ పార్టీలో జాయిన్ అవుతారా? నేను నిజంగా చెప్తాను, నా జీవితాన్ని తెలుగు జాతి బాగుండాలనుకుని ఆ పార్టీ విభజన హామీలన్నీ అమలు చేసి 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారికి. ఆయన పార్టీ కార్యాలయం ముందు. నాకేందండి, ఆయనకి భారతీయ జనతా పార్టీకి మాకేం తగదలేదు. కుట్రలతో పెట్టకుండా, మా నాయకులు ఒకళ్ళ మీద రెచ్చగొట్టి ఒకళ్ళని పొడుచుకునేటట్టు చేయకుండా, నీతి నిజాయితీతో, మతాన్ని కులాన్ని చిచ్చులు పెట్టకుండా నీతి నిజాయితీతో మీరు విభజన హామీలు అమలు చేయండి. నా విశాఖపట్నాన్ని ఇంకో పార్టీని నిలపండి. డెఫినెట్గా మీరు నెగ్గిన అబ్జెక్షన్ ఉంది.
విధానాలు సవరించుకోమండి, ఐడియాలజికల్. థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు విభజన సమయంలో చేసినటువంటి ప్రకటనలు ఒకటే అమలు చేసేటువంటి స్థితిలో బీజేపీ వ్యవహరించలేదు. ఒకవేళ బీజేపీనే కనుక ఆ పని చేస్తే ఆ పార్టీలో చేరడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శ చలసాని శ్రీనివాస్ గారు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అయోధ్యను ఒక భవ్య మందిరంగా చూస్తున్నటువంటి తరహాలోనే అమరావతిని కూడా ఒక అద్భుత నగరంగా చూడాలని ఆశిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.